సో ఇప్పుడు సక్సెస్ అవ్వాలి అని అంటే డెఫినెట్గా ఫెయిల్యూర్స్ ఉండడం వల్ల సో చాలా మంది బ్యాక్ వెళ్ళిపోతారు. ఫెయిల్యూర్స్కి రీజన్స్ ఏముంటాయి? మెయిన్ ఏంటంటే పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే అది అయ్యేంత వరకు నిలబడి ఉండాలి. అంటే రాగానే ఇమీడియట్గా ఓవర్ నైట్లో ఎక్కడ సక్సెస్ కాలేరు మనం. అది మనం కంటిన్యూగా అదే విధంగా రొటీన్గా చేసుకుంటూ పోతుంటే ఒక స్టేజ్కి వచ్చేసరికల్లా అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. ఆ విధంగా కనుక ఇక్కడ మనం వెళ్ళిపోగలిగితేనే సక్సెస్ అనేది 100% చూస్తాం అన్నట్టు. ఇంకోటి ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళ మాటలు కూడా చాలామంది డైవర్ట్ అవుతాం. అంటే మనకంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం మనం పనిచేస్తుంటాం. కామన్గా ఏంటంటే మన గురించి మనం ఆలోచించాం. వాడేమన్నంటే వాడి కోసం వాడిని సాటిస్ఫై చేయడానికి మనం పనిచేస్తాం. దానివల్ల ఏంటంటే డైవర్ట్ అవుతుంటాం. అంటే వాళ్ళు ఇట్లా అన్నారు కదా, ఇది కరెక్ట్ కాదేమో, వీళ్ళు ఇట్లా అన్నారు కదా, ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పేసి డైవర్ట్ అవుతుంటాం. అట్లా కాకుండా ఏంటంటే సింగిల్ ఫోకస్గా వెళ్ళగలిగితే 100% ఎవరైనా ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ మేడం. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అన్నట్టు.